నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. సమాజం ఎంత ముందుకెళ్తున్నా కూడా ఆడవాళ్ళు ఇలాంటి సమస్యల్లో ఎప్పుడు ఇరుక్కుంటూనే ఉంటారు. అవే వరకట్న వేధింపులు, మానసికంగా హింసించడం, భర్త అనేవి సహజంగా చూస్తూనే ఉంటాం. అది సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు కూడా సామాన్య మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా ఇదే 498 వరకట్న వేధింపులు. సో ఈ సమస్య గురించి ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు. తన బాధను చెప్పుకోవడానికి మనతో మాట్లాడడం జరిగింది, నన్ను సంప్రదించడం జరిగింది. తనకి ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు, నాకు న్యాయం చేయాలా చేయండి, నా భర్త నాకు కావాలి అంటూ ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది. బద్దం మంజుల. సో ఇవాళ ఆవిడ మనతో స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు మా ఛానల్కి సంప్రదించినందుకు అంటే సంతోషమే. ఎక్కడ వెళ్ళినా న్యాయం జరగలే మేడం, అందుకే నేను అక్కడిక్కడ తెలుసుకొని మీ స్టూడియో నెంబర్ తీసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను మేడం. అంటే మీకు న్యాయం జరగాలని కూడా మేము కోరుకుంటున్నాము. అసలు మీ సమస్య ఏంటి, ఎక్కడ మొదలైంది మీ సమస్య? మా ఆయన నన్ను కొట్టి తిట్టి, నేను ఫస్ట్ మంచిగా ఉన్నా. మీ ఆయన పేరు చెప్పండి. మా ఆయన పేరు బద్దం శివకుమార్ సార్ మేడం. ఓకే, మీ పేరు బద్దం మంజుల. బద్దం మంజుల మేడం. ఏ సంవత్సరంలో మీ పెళ్లి జరిగింది? 2013 సంవత్సరంలో జరిగింది మేడం మా పెళ్లి, ఫిబ్రవరి 21కి. మా పెళ్లి జరిగినాక మంచిగానే ఉన్నాం మేడం. తర్వాత మా ఇంట్లో వాళ్ళంతా ఇది చేసి మా తోటి కోడలు, మా బావ అందరూ ఇది చేసి నాకు చేతబడి చేశారు మేడం. చేతబడి చేసినందుకు నేను మొత్తం వీక్ అయిపోయి ఇదైపోయాను మేడం. అంటే ఆరోగ్యం బాగలేకుండా మేడం, చాలా ఇదైపోయాను. చాలా ఇదైపోయేసరికి ఆయన ఏం చేసిండు, సరే అని ఆయన మంచిగానే చూసిండు మేడం. నన్ను అబద్ధం ఎందుకు ఆడాలి కానీ ఆయన బాగానే చూసిండు. ఎన్ని సంవత్సరాలు బాగున్నారు? అంటే మీ మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా? మా సమస్యలు లేకుండా 7 సంవత్సరాలు బాగానే ఉన్నాం మేడం. 7 సంవత్సరాలు బాగానే ఉన్నాం. తర్వాత మేము ఇక్కడ నా బంగారము నా అంతా అమ్మేసి నేను ఇచ్చిన కట్నంతో జాగొన్నాడు. 2013లో పెళ్లి జరిగింది. 7 ఏళ్ళు బాగున్నారు. 7 ఏళ్ళు బాగున్న తర్వాత ఎందుకు మీ మీద మీ ఆడపడుచు వాళ్ళు కావచ్చు, మీ భర్త కావచ్చు, మా తోటి కోడలు, మా బావ, మీ తోడి కోడలు, మీ బావ కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎందుకు మీ వైపు వ్యతిరేకంగా మారారు? వాళ్ళకి ఏమైపోయిందేమో తెలియదు మేడం. వాళ్ళు ఫస్ట్ జాగొని ఇల్లు నా పేరు మీద కట్టించింది కదా మేడం. ఆమె అదే కుళ్ళు పెట్టుకొని నాకు చేతబడి చేయించింది మేడం. మీకు ఎలా తెలుసు చేతబడి చేయించిందని? నేను వేరే దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను మేడం. చూపించుకుంటే వాళ్ళు చెప్పారు మేడం. ఎవరు చేశారో కూడా చెప్తారా? ఎవరికి చేశారో కూడా చెప్పారు మేడం. నాకు అలా చేసిరు మేడం. చేసినాక నేను సరే అనేసి ఊరుకున్నా మేడం. మీ ఆయనకు చెప్పలేదా నాకు ఇలా చేశారు అని? చెప్పిన మా ఆయనకు కూడా నాకు అమాసకు బట్టలు కూడా కట్ చేశారు మేడం. నేను ఆ బట్టలు కూడా తీసుకెళ్లి చూపించా మేడం. ఊర్లో కూడా చూపించాను, మా ఊర్లో కూడా చూపించాను అందరికి. మా అత్తయ్య వాళ్ళ ఇళ్ళలో కూడా పోయి చూపించాను, మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇళ్ళలో కూడా పోయి చూపించాను. అయినా ఎవరు పట్టించుకోలేదు మేడం. మీ అమ్మ వాళ్ళకి చెప్పలేదా? మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పాను మేడం. మా అమ్మ వాళ్ళు కూడా పోనీతి అని ఊక్కున్నారు మేడం. మేము 4 ఆడపిల్లలం మేడం. మీరు రెండో అమ్మాయి? నేను రెండో అమ్మాయిని మేడం. మీ ఇంట్లో రెండో అమ్మాయిని. మరి మీ మీద ఇట్లాగా మీ అత్తింటి వాళ్ళు ఇట్లా చేతబడి అదే మీరు అన్నట్టుగా చేతబడులు అవి ఇవి చేస్తుంటే మీ అమ్మ వాళ్ళు ఏమి అనలేదా? వాళ్ళ ఇంటికి వచ్చి మా అమ్మాయి ఆరోగ్యం ఇలా పాడైపోయింది, మేము ఇలా కనుక్కున్నామని ఏమి అనలేదా? అప్పుడు అన్నారు మేడం. అన్నారు కానీ ఆయన పట్టించుకోలేదు మేడం. వాళ్ళ అన్నను వాళ్ళ వదినని ఏమి అననీయాడు మేడం. వాళ్ళ వదినని ఏమననీయాడు మేడం. వాళ్ళ అన్న వాళ్ళ వదిన ఆయనకు కావాలి మేడం. నేను మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయనకు మొబైల్ షాప్ ఉంది మేడం. మనకంటే మొబైల్ షాప్ ఉంది నాగోల్లో. మొబైల్ షాప్ రన్ చేసి మీ ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు? మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం మేడం. మంచిగా ఉండేది మేడం, మంచిగా చూసుకునేది. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు మేడం. పిల్లలు లేరు. ఈ విషయం గురించి ఎప్పుడైనా మీ ఆయన మనకి పిల్లలు లేరు కదా అని మాట్లాడడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు మేడం. ఆయన కూడా బాగానే చూసుకున్నాడు మేడం. బాగానే చూసుకున్నాడు. మరి మధ్యలో వాళ్ళు చేయబట్టి వాళ్ళు మారిపోయారు మేడం. వాళ్ళు ఏదో చేస్తే మీ ఆయన మారారు మేడం. మీరు ఇప్పుడు బంగారం అంటున్నారు కదా, మీ పుట్టింటి వాళ్ళు ఎంత బంగారం పెట్టారు మీకు? నాకు 30 తులాల బంగారం పెట్టారు మేడం. 30 తులాల బంగారం పెట్టారు. అది అమ్మి స్థలం కొన్నారు. ఎక్కడ కొన్నారు? నాగోల్లో కొన్నాడు మేడం. నాగోల్. ఎవరి పేరు మీద కొన్నారు? అది నా పేరు మీద కొన్నాడు మేడం. నా పేరు మీద కొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినాక. ఏ సంవత్సరంలో? 2004లోనే అనుకుంటా మేడం. 2004లో 5లోనే కొన్నాడు మేడం. 2013లో మీ పెళ్ళైంది? 13లో పెళ్ళైంది. 2015లోనేమో కొన్నాడు మేడం. ఓకే. కొన్నాక నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినాక పక్క జాగా అని చెప్పి నన్ను కొట్టి తిట్టి వాళ్ళ అమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయించింది మేడం.
మీకు తెలియకుండానే చేయించుకున్నాడు, సంతకం పెట్టించుకున్నాడు మేడం. మీకు చెప్పలేదు ఇలా వాళ్ళ అమ్మ పేరు మీద మారుస్తున్నా అని చెప్పలే మేడం. పక్క జాగా రిజిస్ట్రేషన్ అని చెప్పి చెప్పాడు మేడం. మీరు చదువుకున్నారా మరి? నేను చదువుకోలేదు మేడం. నాకు అప్పుడు నాకు హోస్టల్ లేను మేడం. నాకు హెల్త్ బాగా లేకుంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి తీసుకొని వచ్చాడు మేడం. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవారు మీరు? మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేదాన్ని. అప్పుడు తీసుకొచ్చి ఎంబడే తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయించింది మేడం. చేశాక ఏం చేశారు అంటే ఆ స్థలం వాళ్ళ అమ్మగారి పేరు మీద రాశారు, వాళ్ళ అమ్మ పేరు మీద గిఫ్ట్ డీడీ చేయించాను. చేశాక తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇంకా ఈమె మా తోటికోడలు ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం మేడం. ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం, ఎప్పుడు ఏదో ఒక మాట అనడం, ఏదో ఒకటి చేయడం. కలిసి ఉంటారా మీరంతా కూడా? మేమందరం కలిసే ఉండేవాళ్ళం. ఎంతమంది? ఇద్దరు అన్నదమ్ములు మేడం. మీరు మొదట? రెండో ఆమె. మీరు రెండో ఆమె. అందరూ కలిసి ఉండేవాళ్ళు. మీ అత్త మామ కూడా కలిసి ఉండేవాళ్ళు? మామయ్య లేరు, అత్తమ్మ ఉండేది. ఓకే. అత్తమ్మ నా దగ్గరే ఉండేది, మా దగ్గరే ఉండేది మేడం. ఆమెకు ఒక నెల చూస్తే నేను ఒక నెల చూసేదాన్ని. ఒకే ఇంట్లో అంటున్నారు? ఒకే ఇంట్లో ఉంటుండే కానీ ఒక్కొక్క నెల చూసేవాళ్ళం మేడం. ఇంకా ఆమెకు నేను మంచిగా చూసాను మేడం, మా అత్తయ్యకు. కానీ ఆమెకు విశ్వాసం లేదు మేడం. ఇప్పుడు వాళ్ళంతా ఒకటే, ఇక్కడ మాకు వస్తున్న డౌట్, వాళ్ళంతా ఒకటే, మిమ్మల్ని ఒక్కదాన్ని వేరు చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు అలా చేశారు మేడం. అదే ఏంటి కారణం అంటున్నా, ఎందుకు అలాగా అంటున్నా. ఇప్పుడు మీ భర్త మిమ్మల్ని బాగా చూస్తున్నారు, మీరు మీ అత్తగారిని బాగా చూస్తున్నారు, అంతా కలిసే ఉంటున్నారు, 7 ఏళ్ళు సంతోషంగా ఉన్నారు, ఎందుకని అంటే మీ ఇద్దరి మధ్య వైర్యం ఏంటని? అదే అర్థం అవ్వట్లేదు మేడం. ఎవరు ఏం నేర్పించారో ఏమో తెలియట్లేదు మేడం. అంతా మారిపోయాడు. తర్వాత ఏం చేశారు మరి? ఆ స్థలం అడిగారా? ఎందుకు నా పేరు మీద ఉన్న స్థలం మీ అమ్మగారి పేరు మీద ఇచ్చారు అని అడిగారా మీ వారిని? అడిగాం మేడం. అడిగితే నేను చేపిస్తా, అట్లనే చేపిస్తా అనేసి అన్నాడు మేడం. తర్వాత అమ్మేశారా? ఏం చేశారు? అది అమ్మలే మేడం. అదే ఇంట్లో ఉన్నా మేడం. నేను ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నా. 2 పోర్షన్ల కిరాయి కూడా వాళ్ళే తీసుకొని వెళ్తున్నారు మేడం. పోర్షన్లు రెంట్కి ఇచ్చేసారు? 2 పోర్షన్ రెంట్కి ఇచ్చారు, వాళ్ళే తీసుకుంటున్నారు మేడం. మీకు ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలే మేడం. మిమ్మల్ని కొడుతున్నారా ఏమన్నా? కొట్టిండు మేడం, మస్తు కొట్టిండు మేడం. చెవు కమ్మలు కూడా ఇరిగిపోయినాయి మేడం, అట్లా కొట్టిండు. నోము పట్టుకున్నా మేడం. నేను పెళ్ళైన కొత్తనే నోము పట్టుకున్నా. పెళ్లి చేసుకొని వచ్చినాక నోముకోమంటే నోముకోలే మేడం. నోముకోకపోతే కొట్టిండు మేడం. అయినా నేను నోముకున్నా మేడం. ఈసారి నోముకోలే మేడం నేను. మరి కొడుతున్నారని మీ ఇంట్లో చెప్పారా? చెప్పాను మేడం. మరి మీకు ఎవరు సపోర్ట్గా రావట్లేదు? ఎవరు రావట్లేదు మేడం. ఎవ్వరు లేరు మేడం. నాకు చెప్తున్నా కదా, అందరు ఉన్నారు కానీ ఎవ్వరు లేనట్టు అయిపోయింది మేడం. మరి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇచ్చాను మేడం కంప్లైంట్. ఎవరు ఇమ్మని చెప్పారంటే? ఇప్పుడు మీకు తెలియదు, మహిళా మండలి వాళ్ళు ఉన్నారు మేడం, వెమ్లవాడలు ఉన్నారు మేడం, యశోద మేడం అని ఉంది. ఆ మేడం చెప్పింది మేడం నాకు. మీది వేములవాడనా? వెమ్లవాడ కాదు మేడం, అది ఇక్కడ వరంగల్ దగ్గర జనగాం దగ్గర చిన్నమడూరు మేడం అది. అయితే అక్కడ వెమ్లవాడలో మా సార్ ఒక ఆయన, నేను ప్రజ్వల ఆర్గనైజేషన్ లో చేసిన మేడం, 7 years చేశాను. అక్కడ సారు చెప్పిండు మేడం, అక్కడ వెమ్లవాడలో మేడం ఉంటుంది, ఆ మేడంని సంప్రదించంట. మేడం చెప్తే నేను పోయి కేసు పెట్టాను మేడం. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఇన్స్పెక్టర్ని కలిసినప్పుడు ఏం చెప్పారు మీ సమస్య గురించి? ఏ సెక్షన్స్ పెట్టమని చెప్పారు? సెక్షన్స్ వాళ్ళే పెట్టారు మేడం. ఏ సెక్షన్స్ పెట్టారండి? కేసు ఫైల్ ఉందా? అది ఉంది మేడం. ఒకసారి చెప్పండి. 2023లో పెట్టారా కేసు? మేడం. మరి అరెస్ట్ చేశారా కేసు పెట్టిన తర్వాత? అరెస్ట్ చేయలే మేడం. ఎందుకని అంటే మీరు పెట్టిన సెక్షన్స్ ఇక్కడ 498, 406, 506 ఇవన్నీ కదా వరకట్న వేధింపు కేసు, డబ్బులు ఇచ్చేసి వచ్చినా అని చెప్తున్నాడు మేడం. డబ్బులు ఇచ్చేసి వచ్చినా అని చెప్తున్నాడు మేడం. ఎవరికి డబ్బులు ఇచ్చారంట? పోలీసు వాళ్ళకి డబ్బులు కట్టినా అంటున్నాడు మేడం. కానీ రూల్ ప్రకారము ఇలాంటి కేసు పెడితే ఆయన అరెస్ట్ చేయాలి కదా, లేదా నోటీసులు ఇవ్వాలి కదా, బెయిల్ యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోవాలి కదా. బెయిల్ తెచ్చుకోలే మేడం, ఏం తెచ్చుకోలే మేడం. వాడు అన్ని నాటకాలు చేస్తున్నాడు మేడం. ఎవరు నాటకాలు చేస్తున్నారు? మా ఆయన మేడం. మీ ఆయన చేస్తాడు, పోలీసులు చేయరు కదా. పోలీసు వాళ్ళు కూడా వారికే మారిపోయారు మేడం. వాళ్ళకి డబ్బులు ఇచ్చాడంట మేడం. ఏమని? ఎలా అంటే ఎంత ఇచ్చాడని ఏమన్నా చెప్పారా? నాకు చెప్పాడు మేడం. మేము మనిషికి 30,000 కట్టి 1,50,000 కట్టి నేను బెయిల్ మీద వచ్చినా అని చెప్తున్నాను మేడం. బెయిల్ మీద అరెస్ట్ చేయకుండా బెయిల్ మీద వచ్చినా అని చెప్తున్నాడు మేడం. మరి మీ లాయర్ ఉన్నారా మీకు? మాకు లాయర్ నేను మొన్న పెట్టుకున్నా మేడం. అదేంటది? మామూలుగా ఇలాంటి కేసు పెడితే గవర్నమెంట్ లాయర్ ఇస్తుంది కదా, గవర్నమెంట్ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్ని ఇవ్వలేదా? ఇవ్వలేదు మేడం. అంటే మీకు చెప్పలేదా ఇలాగా కోర్టులో కేసు ఫైల్ చేస్తే కోర్టుకి వెళ్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని గవర్నమెంట్ అలర్ట్ చేస్తుందని మీకు ఎవరు చెప్పలే మేడం? నా సొంతంగా పోయి నేను పెట్టాను మేడం కేసులు. మీరే మళ్ళీ లాయర్ని కూడా ప్రైవేట్ లాయర్ని పెట్టుకున్నారు? ప్రైవేట్ లాయర్ని పెట్టుకున్నా మేడం. మీ ఆయనకు ఉన్నారా లాయర్? ఉన్నారు మేడం. ఆమె వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు
కేసు కొట్టేసారు కదా మేడం. ఆయన పెట్టిన కేసు నాకు డైవర్స్ కావాలని పెట్టాడు మేడం. ఫస్ట్ మీ మీద డైవర్స్ కావాలని పెట్టారు మేడం. ఏ సంవత్సరంలో పెట్టారు? ఆయన 2013లో పెళ్ళి 2013లో పెళ్ళైంది కదా మేడం. 2018లో పెట్టాడు మేడం కేసు. 2018లో మీ నుంచి విడాకులు కావాలని కేసు పెట్టాడు మేడం. కేసు పెడితే ఆ కేసు కొట్టేశారు మేడం. ఎందుకని? ఆయన మ్యారేజ్ చేసుకున్న సర్టిఫికేట్ దొరికింది, ఆయన పెళ్లి ఫోటో దొరికింది మేడం. ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఉప్పల్లో. మా చెల్లె పోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు మేడం. మా ఊరు అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు మేడం. మీకు తెలియదు ఈ విషయం? మాకు తెలియదు మేడం. ఎవరు చేశారు ఆ పెళ్లి? వాళ్ళ అన్న, వాళ్ళ వదినే, వాళ్ళ ఇంకో తమ్ముడు శివ అని ఉంటాడు, ఇంకొక హరీష్ అని ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళ అన్నవరం పోయి చేసుకొని వచ్చారు మేడం. వాళ్ళే పిలుచుకొని వెళ్ళి వీళ్ళే పెళ్లి చూసేసి వచ్చారు మేడం. ఊరికి వెళ్ళి చూసి వచ్చారు ఆ పిల్లను. ఆ పిల్ల ఇక్కడ కాలేజ్కి వస్తుందంట మేడం. వాళ్ళ అన్న ఇక్కడ గుడిసెలలో ఉంటారు, ఆర్కే నగర్ గుడిసెలలో ఉంటారు వాళ్ళు. ఇక్కడ కాలేజ్కి వచ్చినప్పుడు ఈయనకి ఎట్లా పరిచయం ఏమో తెలియదు మేడం. ఆ అమ్మాయి పరిచయం అయింది. ఇక వీడు అమ్మాయికి అలవాటు అయిపోయాడు మేడం. అలవాటు అయిపోయి అమ్మాయిని చేసేసుకున్నాడు మేడం. వాళ్ళ అన్న, వాళ్ళ వదినే, వాళ్ళందరూ పోయి వాళ్ళ ఊరు పోయి చూసి వచ్చారంట మేడం. ఆ అమ్మాయికి మీ ఆయనకి పరిచయం ఉందని మీకు ఎలా తెలుసు? వేరే వాళ్ళు ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళు చూసి చెప్తారు కదా. మీ ఆయన షాప్ దగ్గరకు మా ఆయన వాళ్ళు షాప్ దగ్గరకు వచ్చి చెప్తారు కదా మేడం. అందరూ అమ్మాయి వచ్చిపోయింది, అమ్మాయి చూసిపోయింది అనేసి చెప్తారు కదా మేడం. ఎవరన్నా చూసిన వాళ్ళు. అంటే తప్పుగా చెప్పారా మీకు? తప్పుగా ఏం చెప్పలే మేడం. అమ్మాయి ఇప్పుడు షాప్ కంటే ఎంతో మంది వస్తుంటారు. అమ్మాయి షాప్కి వచ్చింది మేడం. అమ్మాయి షాప్కి వచ్చినప్పటి నుంచి అమ్మాయికి అలవాటు అయిపోయింది మేడం. అమ్మాయికి అలవాటు అయిపోయి అమ్మాయిని చేసుకున్నాను మేడం. అలా కాదు, ఇప్పుడు ఆ అమ్మాయికి అలవాటు అయ్యారు అంటున్నారు, మీరు చూసారా? నేను చూడలే మేడం. చూడలేదు. మరి ఎలా తెలుసు మీకు? అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాను కదా మేడం. మ్యారేజ్ చేసుకున్నాక తెలిసింది? మ్యారేజ్ చేసుకున్నాక తెలిసింది. అంటే అతను వెళ్తున్నాడని తెలిసింది మేడం. నాకు తెలిసే నేను గొడవ పెట్టుకున్నా మేడం. ఎక్కడికి వెళ్తున్నాడని? ఆయన రోజు డ్యూటీ అని పోతున్నాడు మేడం. డ్యూటీ పోవట్లేడు, ఏం పోవట్లేడు. అమ్మాయిని తీసుకొని పక్కకు పెట్టిండు మేడం. పక్కకు పెట్టి ఆయన డ్యూటీ అని చెప్పి నాకు అబద్ధం చెప్పింది మేడం. నేను అక్కడికే అబ్జర్వ్ చేసిన మేడం. అబ్జర్వ్ చేసిన నేను అడిగితే నన్ను కొట్టేసింది మేడం. నేను ఎండిపోతున్నా, నేను ఎందుకు చేస్తున్నా అని చెప్పింది మేడం. అంటే పెళ్లి చేసేసుకొని వేరే ఇంట్లో పెట్టాడు మేడం. ఇంట్లో వాళ్ళంతా కలిసి పెళ్లి చేసినప్పుడు మీకు చెప్పాలి లేదా బయట ఇంట్లో పెట్టారని ఇంట్లో అందరికీ తెలుసు కదా? చెప్పలే మేడం. వాళ్ళు చెప్పకుండా వాళ్ళు దొంగతనంగా పోయి చేసుకొని వచ్చారు మేడం. వేరే కాపురం పెట్టారు మేడం. అప్పుడు గట్టిగా అడిగితే ఏమన్నాడు ఆయన? ఏమనలే మేడం. తర్వాత నన్ను కొట్టి ఇంట్లోకే కొట్టి పంపించేశాడు మేడం. పెళ్లి చేసుకున్నాక నేను 1 year మా ఇంటి దగ్గర ఉన్నా మేడం. మిమ్మల్ని కొట్టి ఇంట్లోంచి బయటకు పంపించారు మేడం. మా యారాలు, మా బావ, మా అత్త, మా కొట్టి పంపించేసారు మేడం. 1 year నేను మా ఇంటికన్నా ఉన్నా మేడం. అట్లా కొట్టి పంపించినప్పుడు మీ అమ్మ నాన్న వచ్చి మాట్లాడలేదా? మా అమ్మాయికి ఇంత అన్యాయం చేసావే? నాన్న లేడు. అయితే ఇంకేమన్నా అంటే ఆయన నాతో టార్చర్ అని అంటున్నాడు మేడం. మీరు టార్చర్ పెడుతున్నా అని చెప్తున్నాడు మేడం. సరే, అయితే ఇప్పుడు అతనైతే వేరే పెళ్లి చేసుకున్నాడు. డైవర్స్కి అప్లై చేస్తే కోర్టు క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని? నాకు ఆయన కావాలా మేడం. ఆయన ఆస్తి వద్దు, ఏమొద్దు, ఆయన కావాలా మేడం నాకు. ఆయన ఏమంటున్నాడు? అది చెప్పారు ఈ మాట, నాకు మీరు ఉంటే చాలని చెప్పారా? చెప్పాను మేడం. ఆయన రాడంట మేడం. మిమ్మల్ని వద్దంటున్నాడు మేడం. ఇంకా నా మీద మొత్తం గలీజ్గా చెప్పడం మేడం. ఊరు మొత్తం ఏమని చెప్తున్నాడు? నేను మంచిదాన్ని కాదంట మేడం. నేను మంచిదాన్ని కాకపోతే ఇన్ని రోజులు ఆయన లేకపోతే నేను ఎవరినైనా ఒకరిని పెట్టుకునేదాన్ని కదా మేడం. చెప్పండి. ఇప్పుడు ఒకరే ఉంటున్నారా? నేను ఒక్కదాన్నే ఉంటున్నా మేడం. ఇంట్లో రెంట్ వాళ్ళు ఉంటారు మేడం, 2. నేను ఒక్కదాన్నే ఉంటున్నా మేడం. కోర్టుకి వెళ్ళారా మరి కేసు పెట్టిన తర్వాత? కోర్టుకి వెళ్ళాం మేడం. కోర్టులో నా కేసు కొట్టేశారు మేడం. మళ్ళీ కోర్టుకి ఏమి వెళ్ళలే మేడం. కేసు కొట్టేసిన విడాకుల కేసు కొట్టేశారు. మరి మీరు పెట్టిన కేసు పెట్టారు కదా ఆయన మీద మేడం. మరి ఆ కేసు కోసం అని ఎప్పుడు కోర్టుకి ఎందుకంటే పెట్టి సంవత్సరం అవుతోంది కదా? నేను వెళ్ళాను మేడం. నిన్న వెళ్ళాను మేడం నేను కోర్టుకి. నిన్న నా నెంబర్స్ అన్ని ట్రాకింగ్ చేస్తున్నాడు మేడం. ట్రాకింగ్ నేను ఏ నెంబర్ తీసుకున్నా నెంబర్ ట్రాకింగ్ చేస్తున్నాను మేడం. ట్రాకింగ్ చేస్తున్నాను పోయి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టుకు పంపించారు. కోర్టు నుంచి నాగోల్ పిఎస్ పంపిస్తే నాగోల్ పిఎస్ వాళ్ళు కూడా ఏం న్యాయం చేయలేదు మేడం. నాకు ఏం అడిగారు అక్కడికి వెళ్ళి? పిఎస్కి వెళ్ళి నేను అన్నాం ఆయన ట్రాకింగ్ చేస్తున్నా అంటే ఏం ట్రాకింగ్ చేస్తున్నాం? ఆయన నానేజర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను మేడం నాగోల్ పిఎస్ వాళ్ళు.
అక్కడైనా కేసు పెట్టింది మీరు? నాగోల్ పిఎస్లో కేసు పెట్టారు? సరూర్ నగర్లో పెట్టాం మేడం. సరూర్ నగర్లో కేసు పెట్టారు? సరూర్ నగర్లో పెట్టాం మేడం. ఉమెన్స్ పిఎస్లో పెట్టాను. నాగోల్ పిఎస్కి పంపించారు మేడం. నాగోల్ వల్లే చూస్తారు నీ ట్రాకింగ్ చేస్తే అనేసి నేను ట్రాకింగ్ నెంబర్లు కూడా చూపించాను మేడం. ఎలా చూపించారు? ట్రాకింగ్ చేసిన ఉంటాయి కదా మేడం ఫోన్లో, ట్రాకింగ్ చేసినవి చూపించాను మేడం. చూపిస్తే మాకు తెలియదమ్మా, మాకేం సంబంధం లేదు, సరూర్ నగర్కి పో అంటున్నారు మేడం వాళ్ళు. ఓకే, ఒకసారి మీ ఆయన ఫోటో చూపిస్తారా? అతనే కదా మొబైల్ ఆ షాప్ ఉంది అంతా ఉంది మీ ఆయన. ఇప్పుడు ట్రాకింగ్ చేస్తున్నారు అంటున్నారు. నేను ఫోన్ చేస్తా కదా మేడం. నేను ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేయాలి మేడం? నేను డ్యూటీకి పోతే బాగుంటుంది కదా మేడం. ఏం డ్యూటీకి వెళ్తాను? నేను డ్యూటీకి వెళ్దామని నేను లోగో ల్యాబ్ అలాంటివి ఆన్ చేసి నేను చూస్తా కదా మేడం. ప్రతి ఒక్కరి నెంబర్ ట్రాకింగ్ చేసి వాళ్ళకి డ్యూటీలు ఇవ్వద్దని చెప్తాడు మేడం. ఏం డ్యూటీస్? లోగో ల్యాబ్లో డ్యూటీస్ ఉంటాయి కదా మేడం, అవి చూసుకుంటా కూర్చుంటా నేను. వాళ్ళ డ్యూటీ నేను ఇట్లా చేసిన 10 నిమిషాలకే వాళ్ళు మళ్ళీ వద్దని చెప్తారు మేడం. ఎలా మీరు చూపించండి, అది ట్రాకింగ్ నంబర్ అన్నారు కదా, ఎలా ట్రాక్ చేస్తారో చూపించండి. ఇది ట్రాకింగ్ అంటున్నారు మీరు, దీన్ని ట్రాకింగ్ అంటున్నారు. ఇలా ట్రాకింగ్ చేసి అంటే మీరు చదువుకోలేదు కదా, మీకు ఎక్కడ బయట తెలియదు అంటున్నారు. మరి ఇలా ట్రాకింగ్ చేస్తున్నారు అని మీకు ఎవరు చెప్పారు? నేను యూట్యూబ్లో కొట్టి చూసాను మేడం, ట్రాకింగ్ చేసేది ఎట్లా చూస్తారు అనేసి. ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? మీ ఆయన ట్రాకింగ్ చేస్తున్నాడు? ఫస్ట్ నా నెంబరు, కేసు పెట్టిన నెంబర్ అన్నీ అట్లనే ట్రాకింగ్ చేసి పోలీసు వాళ్ళతో మాట్లాడనీయకుండా, పోలీసు వాళ్ళ దగ్గర పోకుండా అట్లా చేసిండు మేడం. మిమ్మల్ని పోలీసు వాళ్ళ దగ్గర పోనీయకుండా చేసిండు మేడం. పోలీసు వాళ్ళు కూడా నాతో మాట్లాడేది మేడం. పోలీసు వాళ్ళు కూడా మంచిగా మాట్లాడేది మేడం. వాడిని జైల్లో వేస్తాం అది అని చెప్పేది మేడం. వాళ్ళని కూడా మాట్లాడనీయకుండా చేసింది మేడం. ఫస్ట్ నెంబర్, ఆ కేసు పెట్టిన నెంబర్ తీసుకొని, ఆ నెంబర్ తీసుకొని చిన్న ఫోన్లో వేసుకున్నా మేడం. ఇది మా అమ్మ నెంబర్, మా అమ్మ ఫోన్ మేడం. మా అమ్మ ఫోన్ తీసుకొని, మా అమ్మ సిమ్ తీసుకొని వేసుకున్నా మేడం. మా అమ్మ ఫోన్, ఇది కేసు పోలీసు వాళ్ళు కేసు వాట్సాప్లో పెట్టాలని చెప్తే నేను మా అమ్మ ఫోన్ తీసుకొని వచ్చాను మేడం. ఇది మా అమ్మ ఫోన్. మీరు మామూలుగా అయితే చిన్న ఫోన్ వాడుతున్నారు? చిన్న ఫోన్ వాడుతున్నా మేడం. ట్రాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కేసు పెట్టిన తర్వాత మీరు తర్వాత ఎప్పుడు మాట్లాడుకోలేదా? మాట్లాడినాం మేడం. ఫోన్లో మాట్లాడుకున్నారా? ఫోన్లో మాట్లాడాం మేడం. ఏమైనా రికార్డ్ చేసుకున్నారు ఇలాంటివన్నీ? ఇలాంటివి ఏం రికార్డ్ చేసుకోలేదు మేడం. అప్పుడు పెద్ద ఫోన్ లేకుండా కదా మేడం. మొన్న రీసెంట్గా తీసుకొచ్చుకున్నాం మేడం మా అమ్మ ఫోన్. ఏమన్నా ఆడియో ఉందా ఆయన మిమ్మల్ని తిట్టడం కానీ ఇలాంటివి ఏమన్నా ఒక ఆడియో రికార్డ్ చేయడం కానీ వీడియో కానీ? ఇప్పుడు ప్రూఫ్స్ అడుగుతారు ఏదైనా అనుకోండి, ఆయన కొట్టాడనో తిట్టాడనో దెబ్బలను. అవన్నీ పాత ఫోన్లు ఉండే మేడం. పాత ఫోన్ తీసేసిన కదా మేడం, చిన్న ఫోన్ పెట్టుకున్నా కదా అందుకని. ఇప్పుడు ఏం లేవు? ఇందులో కూడా లేవు మేడం. ఎవరైనా పంపిస్తారా ఇప్పుడు అడిగితే ఆ ఫోటోలు? ఏ ఫోటోలు మేడం? ఏమైనా ఫోటోలు కానీ, ఆయన కొట్టినట్టు ఫోటోలు కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ ఇంకో ఫోన్లో ఉన్నాయంటున్నారు కదా. ఆ ఫోన్ తీసేసిన మేడం నేను. మీరేం సేవ్ చేసుకోలేదా తర్వాత? ఏమీ లేవు మేడం. మరి ఎలా నమ్మాలి చెప్పండి ఒక మాట. అంటే నాకు వచ్చిన డౌట్ అడుగుతున్నా. మీరు అంటున్నారు కేసు పెట్టారు అంతా బాగానే ఉంది, అతను ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అదైతే తప్పే, కానీ ఇప్పుడు మీరు చెప్పేది నిజం అని ఎలా నమ్మాలి? ఊరు మొత్తం చెప్తారు మేడం. ఊరు మొత్తం చెప్తారు ఆయన ఎంత టార్చర్ చేసిండో, నన్ను ఎంత బంధ పెట్టిండో ఊరు మొత్తం చెప్తారు మేడం. మరి మీ వాళ్ళకి ఎవరికైనా ఒకసారి ఫోన్ చేస్తారా మీ గురించి చెప్పడానికి? మా వాళ్ళకి ఎవరన్నా మీ గురించి సపోర్ట్ చేస్తూ, ఇప్పుడు మీ అక్క ఉందన్నారు కదా, మీతో పాటు నిన్న స్టేషన్కి వచ్చింది, మీరు చెప్తున్నారు అవును మా చెల్లెని ఇట్లా హింసించారు, లేదా మీ ఫ్రెండ్ కానీ అవును మా ఫ్రెండ్ని ఇలా హింసించాడు, ఆమె హస్బెండ్ మంచి అతను కాదు అని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు ఉన్నారు మేడం. ఒకసారి ఫోన్ చేస్తారా మరి, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, నేను ఇక్కడ స్టూడియో నుంచి మాట్లాడుతున్నా. మీ సిస్టర్ వచ్చింది ఇక్కడికి, ఆమె ప్రాబ్లం గురించి చెప్పడానికి. అవునండి. మీ పేరండి? నా పేరు పరమేశ్వరి అండి, వాళ్ళ అక్కని. పరమేశ్వరి అక్క, ఓకే. అసలు ఏంటండి ప్రాబ్లం ఏంటి? అంటే ప్రాబ్లము ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి వాళ్ళ పోటీ కోడలు వల్ల గొడవ అండి. ఈ టార్చర్, వాళ్ళ పోటీ కోడలు ఎక్కువ టార్చరు. వీళ్ళ భర్త ఏం చేసింటే ఫస్ట్ ఈమె పేరు మీద ఇల్లు రాసేసి, తర్వాత ఈమెను మళ్ళీ మోసం చేసేసి వాటర్ బిల్ అని చెప్పి సంతకాలు పెట్టేసి ఈ ప్రాపర్టీ అంతా వాళ్ళ అమ్మ పేరు మీద రాసేసింది. రాసిన తర్వాత చిల్ల మామూలుగా వీక్ లో గొడవ, వాళ్ళ తోటి గొడవల వల్ల గొడవలు ఈ గొడవలు వస్తుంది చెప్తా ఉంటే మేము కూడా కామన్ గా అలాగే కదా భార్య భర్తలు కదా గొడవలు వస్తాయి, మనం ప్రతిదానికి ఏమి ఇంటర్ఫీర్ కావద్దు కదా అని మేము కూడా ఉంటున్నాము.
ఆ తర్వాత చిన్న ప్లానింగ్ తోని అంత ముందుకు నైట్ డ్యూటీ లేదా జాబ్కి వెళ్తున్నాం అనుకొని వెళ్ళింది. మనం అప్పుడే మ్యారేజ్ చేస్తుండే ఏమో తెలియదు మాకు కూడా. ఒక రోజు సడన్ గా ఈమె వాళ్ళకి చిన్న మిస్టేక్ వచ్చింది, గొడవ అయితే ఆ గొడవ వల్ల ఏమో కట్టుపక్కల మీద మొత్తం వచ్చేసింది మేడం. ఒక డ్రెస్ ఒకటే వేసుకొని వచ్చేసింది, బంగారం గింగారం అంతా అక్కడ వదిలేసి. ఇంకా ఈమెను ఇక్కడ మెంటల్ గా డిప్రెషన్ లో ఉండిపోయింది. ఇక్కడే ఉంది అన్ని ఆమె పైన ప్రయోగాలు అవి చేసిరని అది అంతా చూపించి అన్ని చేసిన తర్వాత మాకు ఎవరో సడన్ గా మాకు ఇట్లా మ్యారేజ్ చేసుకున్న ఫోటో పెడితే ఆ ఫోటో మేము అన్ని పెడితే కాదు, అది ఎవరో ఎడిటింగ్ చేసి పంపించింది అని చెప్పేసి చూపించిన తర్వాత గొడవ అయినా అదైనా మేము ఇక ఎక్కడ పోయినా ఈమెకు ఆల్రెడీ ముందే ఈమె డైవర్స్ పెట్టేసుకున్నాడు. మెంటల్ కండిషన్ బాగలేదు, పిల్లలు పెళ్లికి ముందు అన్ని తెలుసు ఆయనకి, ఏ విషయాలైనా మొత్తం చెప్పి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి వీళ్ళది? అంటే ఆయన చూసుకున్నాడు మేడం. మేము అందరం మన అరేంజ్ చేసి మా కట్నం ఇచ్చి అన్ని చేసి ఫంక్షన్ హాల్లో మా నాన్న లేరు, మా బాబాయ్ ఇచ్చి పెళ్లి చేసిందండి ఫంక్షన్ హాల్లో 66 సంవత్సరంలో గాంధీనగర్ లో. వాళ్ళ అన్ని ఫంక్షన్స్ కి డబ్బులు ఎన్ని ఏ వీటికి మేము ఏం కొరవ చేయలేదు ఆయనకి. లాంఛనాలన్నీ ఇచ్చారు మంచిగానే, అన్ని ఇచ్చాము, అన్ని పెట్టాము, అన్ని చేసాము. ఎంత పెట్టారండి బంగారం అంతా కూడా? నాకు మా సిస్టర్ కి చిన్న గుర్తండి, ఒక లాంగ్ చైన్ పెట్టాము, ఒక గోల్డ్ నెక్లెస్ పెట్టాము, ఆయనకు గోల్డ్ చైన్ ఇచ్చాము. అదే ఎన్ని తులాలు ఉందండి? ఎన్ని తులాలు పెట్టింటే? అది ఒక 15 తులాల వరకు ఉండొచ్చు మేడం. నాకు అంత గుర్తులేదు. ఆ పోనీ అదంతా అయ్యింది. తర్వాత ఇంకా మెల్లగా ఇక్కడ ఉండిపోయింది. మా అమ్మతో ఉంటున్నా, మా అమ్మ నేను ఒకటి, మా అమ్మ నేను ఉంటున్నా. ఇక కోర్టు డైవర్స్ చెప్పింది. డైవర్స్ ముందే డైవర్స్ పెట్టేసుకున్నాడు. మొత్తం నాకు కొద్దిగా పిల్లలు పుట్టారు అని చెప్పేసి కోర్టులో కేసు వేసుకున్నాడు. ఇవి మాకు వేరే వాళ్ళకి సంబంధం ఉందని కాల్ రికార్డింగ్ చేసి ఏమేమో చేసావా అన్ని కోర్టులో పేపర్స్ అవన్నీ సబ్మిట్ చేసి డైవర్స్ పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఈమె అక్కడే ఉంది, ఆ కోర్టు వ్యవస్థ కూడా అక్కడే ఉంది. ఉన్నాక ఒక రోజు వచ్చేసింది. మొత్తం ఒక 1.5 year మా ఇంటి దగ్గర ఉంది. అంటే ఆయన కొట్టి పంపించేసాడా అండి లేకపోతే ఈవిడే వచ్చేసిందా? కొట్టి గొడవ అయింది. అంటే గొడవ అయింది వాళ్ళ తోటి కోడలతో ఎక్కువ. ఆయన అసలు ఫస్ట్ ఈమె వాళ్ళ వదిన ఉంటుంది కదా, వదినతో ఎఫ్ఐఆర్ ఉండే అని అందరూ అదే టాకింగ్ మేడం ఫస్ట్. అయితే వల్ల ఈమె ఇట్లా అనుమానంగా ఫీల్ అయిపోతున్న కొద్ది ఈమెను తెచ్చామనుకుంటా ఆయన రైట్ అనుకుంటా అలాగే పెట్టి చేసేసి ఒక చిన్న గొడవ వల్ల ఈమె నిలగొట్టేసింది. వచ్చినాక ఆమె వాళ్ళ వదిన తీసుకెళ్లి ఈమె ఇక్కడ ఉండిపోయింది. మెంటల్ కండిషన్ బాగాలేకుండా అయిపోయింది. అక్కడ వాళ్ళ వదిన తీసుకెళ్లి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసింది. అంటే అది కొన్ని రోజుల తర్వాత మాకు ఒక ఫోటో పంపిస్తే తెలిస్తే మేము మా ఇంట్లో అప్పటికి మదర్ కొంచెం మెంటల్ టెన్షన్ లో బాగాలేక మేము ఆల్రెడీ వేరే వెళ్తున్నాం అడిగి అన్ని చేస్తే పెళ్లి కాదు, అది ఏం కాదు, నా ఫోటో ఎడిటింగ్ చేసి పంపించి కావాలని కానీ ఆ కోర్టులో ఎల్బీనగర్ కోర్టులో కూడా సబ్మిట్ చేసి అవన్నీ చూసి అది ఇది అని చెప్పి మా సిస్టర్ వాళ్ళ ఆమె చిన్న సిస్టర్ అడ్వకేట్ ఉండే మన వేరే అడ్వకేట్ పెట్టి అవన్నీ చేస్తే ఆఖరికి మొన్న 3 months బ్యాక్ కోర్టు కూడా నీకు డైవర్స్ ఇయ్యము, ఇదంతా రాంగ్ డెసిషన్, నువ్వు ఎట్లా చేసినావా అని పేపర్ ముఖం మీద కొట్టేసి ఈమెను నువ్వు ఉండాలని చెప్పి ఇచ్చేసింది మేడం. కోర్టు కూడా తీర్పిచ్చేసింది. భార్యనే నీ కామని ఇందాక ఇయ్యను అని చెప్పేసి మీ వాయిస్ క్లియర్ గా లేదండి, కొంచెం సరిగ్గా మాట్లాడండి. ఇచ్చేసారు మేడం. ఇచ్చేసినాక ఏమైందంటే ఇప్పుడు ఇల్లు కట్టిండు వాళ్ళ ఆ కిరాయి ఇంటి దగ్గర. మేము ఇట్లానే ఒక మహిళా మండలం తీసుకెళ్తే కిరాయి ఇంట్లో అలా ఉన్న భార్య ఈమె ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయింది మహిళా మండలం తీసుకొని. వెళ్ళిపోయే వరకు నేను మాకు కాల్ చేసి వెళ్ళే వరకు ఏం చేసింది, ఆ అమ్మాయిని దాచి పెట్టేసింది. ఆ మహిళా మండలంలో ముక్కటి చెప్తే ఆయన ఏం చెప్తున్నా మేము వింటామమ్మా అది అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్తుంటారు. ఆ అమ్మాయి అంతలో కూడా ఆ అమ్మాయిని దాచి పెట్టేసి మేము వెళ్ళినప్పుడు ఉంది, మేము వెళ్ళినప్పుడు లేదు అనమాట. ఎక్కడ ఉందంటే ఆమె అక్కడ దింపేసి వచ్చినాం. వాళ్ళ మొగలు కూడా ఒప్పుకున్నాడు మ్యారేజ్ చేసుకున్నా నేను, మా పిల్లలు పుట్టారని మేము మంచి ఆమె కాదు, మేము మెంటల్ సైడ్ అనుమానాలు స్టార్ట్ తీసుకున్నాడు. ఎవరు మహిళా మండలి వాళ్ళు అనుకున్నారా? మహిళా మండలిలో చెప్పడం ఇక ఆమె చేసుకున్నా నేను ఆమె అంటే డోర్ కొడితే ఆమె ఉంటే ఈ అమ్మాయి ఎవరు ఇస్తున్నదా, ఎవరు పని మనిషి ఉంచుకున్నదా అని వాళ్ళు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ అడిగిరంట. అడిగితే దన్న ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్పాను లేదు నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఈమెను పిచ్చిదాన్ని చేసేస్తున్నాడు. ఇక్కడ మేము దోలాడకి వెళ్దామన్న వరకు కలిసి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. లాస్ట్ కి మహిళా మండలంలోకి పట్టుకున్నారు. ఒక మా సిస్టర్ ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి వచ్చి పట్టుకున్నారు. మేము అందరు కాల్ చేసి వెళ్ళిన వరకు ఆ అమ్మాయిని దాచిపెట్టేసింది. ఆ ఇష్యూ అయింది. ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నాడు, డూప్లెక్స్ ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఇప్పుడు ఉన్న ఆమెతోనే ఉంటున్నాడు మేడం. ఆమెతోనే ఉంటున్నాడు. ఆమెతోనే ఉంటున్నాడు. ఇప్పుడు మీ చెల్లెలకి ఏం న్యాయం జరగాలనుకుంటున్నారు మీరు?
మేడం న్యాయం ఏంటంటే మోసం చేసిన వాడితో మన జీవితం అవసరం లేదు మేడం. ఆమె బతకడానికి ఇంతకుముందు ఆమె ప్రాపర్టీ ఎలాగో మోసం చేసింది ఆమె నేను మా ఇది కూడా చెప్పినాను. ఆమె ఉన్న మా ఎవరి నామిని కూడా వద్దు, ఆమె పేరు మీద రాదు. ఆమె ఉన్న రోజు తీసి నువ్వు ఏమైనా పెళ్లి తీసుకో, ఏమైనా ఎక్కడైనా ఉంది ఆ ఉన్న ప్రాపర్టీ ఆమె ఇచ్చేసి ఆమె తిని బతికి ఉన్నాక తర్వాత అనాథాశ్రమం పోతుంది. అంతే కదా మేడం. ఓకే, అతనేమంటున్నారు మరి మీరు ఈ మాట అంటే? నేను అది అలా అని మేము డెసిషన్ చెప్పగానే ఏం చేసిందంటే ఆ ప్రాపర్టీని వాళ్ళ అమ్మ పేరు మీద నుంచి పార్టీషన్ లాగా ఇది మా అమ్మది, ఇలా మా అన్నకి ఈ వాట నాకు, మా అమ్మకి అని చెప్పేసి ఈమెకి మొత్తము మెంటల్ గా డిప్రెషన్ లాగా వెళ్ళడం, ఫోన్లు చేయడం, ఈమె ట్రాకింగ్ మీద ఫోన్ చేయడం, మాట్లాడినప్పుడు మాట్లాడడం, తర్వాత ఏదో ఒక టార్చర్ అనడం, ఏదేదో చేస్తా ఉన్నాడు మేడం. ఈమెకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. అది కూడా ఒక 6 months నుంచి ఇంతకుముందు ఒక బ్యాంక్ లో ఆయనే ముద్ర లోన్ తీసుకున్నాడు. అమౌంట్ అయితే ఆ అమౌంట్ అంతా అందులో వెళ్ళిపోయింది. ఒక 6 months నుంచి ఏమో కరెక్ట్ గా ఒక అడ్వకేట్ ముంగటి నుంచి ఒక 6 months నుంచి ఏమో ఆమెకు అమౌంట్ 5,000 ఇస్తున్నాడు మేడం. నెల 5,000 ఇస్తున్నాడా? 5,000 ఇస్తున్నాడు. మరి అన్ని ప్రాపర్టీలు ఆయన, కానీ ఆయన నావి కావు అని చెప్తాడు అన్నమాట. ఓకే, అంటే ప్రాపర్టీస్ బాగున్నాయా వాళ్ళకి? వాళ్ళకి చాలా రోడ్ పైన షాప్స్ ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, మొన్న ఇప్పుడు 2 floor బిల్డింగ్ కట్టింది, ఈ ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు ఉంది, ఫైనాన్షియల్ చేస్తాడు, ఫోన్ షాప్ ఉంది, మొత్తం ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మొత్తం ఇలాంటి ఈ కేసు వల్ల ఇవన్నీ అన్ని నాకు ఏం లేదు, నేను ఒక దగ్గర పని చేస్తున్నా అని చెప్పేసి అంత అదే ప్రూఫ్ మేడం. ఓకే ఓకే, ఇలా అంటున్నారు. మీకైతే అన్నీ తెలుసు, అతనికి ఎంత ప్రాపర్టీ ఉంది ఏంటి అనేది అన్నీ తెలుసు? మాకు అన్ని తెలుసు, ఆమెకు కూడా తెలుసు. అక్కడ వెళ్తే ఎవరైనా చెప్తారు మేడం. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆవిడ ఏదో అంటుంది, నాకు చేతబడి చేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు అని. అవును మేడం, అది చాలా, అది స్టార్టింగ్ తను ఒక మ్యారేజ్ అయిపోయిన 2 years ఆమె చనిపోయేట ఆమెనే బతికింది మేడం. మొత్తం మేము ఇక్కడ మన చెరుగట్ట దగ్గర అక్కడ వేసుకొని అక్కడ మా మమ్మీ వాళ్ళంతా అక్కడ ఆమెను వేసేసుకొని బతికించుకొని తీసుకొని వచ్చినాక ఇలాంటి అమ్మాయి బతికింది అని రివర్స్ చేస్తా ఈ టార్చర్ మొదలు పెట్టారు మేడం. ఇంకా పిల్లలంటే ఆయన ఎప్పుడెక్కడ ఈమెకు ప్రాబ్లం ఉంది, ఆయనకు ప్రాబ్లం ఉంది, అన్ని చేస్తూ అండర్స్టాండింగ్ ఉండాల్సిన ఆయన మొత్తము బ్యాడ్ గా అంతా ఈమె గురించి బ్యాడ్ గా అంత చెప్పుకుంటా నాకు పిల్లలు కావాలి, నా పిల్లలు ఎక్కడైనా పిల్లలు అనాథ పిల్లలు తీసుకుంటే అట్లా వీడినాడు, ఇట్లా వీడినాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా 3.5 4 years కావస్తుంది. రేపు మళ్ళీ ఎప్పుడు చేసుకున్నాం మేడం, మాకు ఫిబ్రవరి మళ్ళీ తర్వాత ఒక 3 years అవుతుంది. మాకు 3.5 తెలుసు. అంతకుముందు ఆ అమ్మాయిని చూసి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పిల్లలు లేదు. ఇప్పుడు కేసు పెట్టారు కదా, మరి మీరంతా సాక్ష్యంగా ఉంటున్నారా ఆవిడ వైపు? మేము అందరం ఉన్నాం మేడం. మేము ఇంకా పరాయి వాళ్ళంటే ఒక టైంకి వస్తారు మేడం, ఒక టైంకి రారు. ఇవాళ రేపు ఎవరు పోలీస్ స్టేషన్ అంటే ఎవరు రిస్క్ తీసుకోవడానికి లేరు. ఎందుకంటే అది రిస్క్ మనకి ఎందుకు, మనకు అవసరం. మాకు ఒక ఫాదర్ లేడు, మదర్ కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. మేము అనుకున్నాం మా అందరు ఫ్యామిలీ ఎవరు జీవితాలు లేవు మేడం. ఏంటంటే ఇక బయట వాళ్ళు ఎవరెందుకు మేమే ఉన్నాము. కావాలంటే అంత ఎమర్జెన్సీ ఉంటే మా మామ వాళ్ళు వీళ్ళు అక్కడే ఆ చుట్టుపక్కల అంతా చుట్టాలే ఉంటారు. ఏమైనా అందులో సాక్ష్యం కాదు మీకు చెప్పడానికి ఎవరైనా కావాలంటే మా మామయ్య వాళ్ళు కూడా చెప్తారు. ఓకే ఓకే, అలాగేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే మేడం. ఆవిడైతే మీరు చెప్పిన దానికి కొంచెం భిన్నంగానే చెప్తా ఉంది, బట్ మీరు మాట్లాడుకోండి. కానీ మీ హస్బెండ్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అన్నారు కదా, ఆ ఫోటో ఏమన్నా ఉందా మీ దగ్గర? ఫోటో లేదు మేడం, ఫోటోలు అన్నీ ఆ ఫోన్లో ఉన్నాయి మేడం. ఫోన్ అంతా ట్రాకింగ్ చేసిన చెప్పినా కదా, ఇప్పుడు మా అక్క చెప్పింది కదా, ట్రాకింగ్ చేసిన అన్ని ఫోన్ అంతా తీసేసిన మేడం. ఒక ఫోటో కూడా లేదా? ఫోటో కూడా లేదు మేడం. మీ వారితో ఇప్పుడు మాట్లాడుతున్నారా మీరు? మాట్లాడతాను మేడం. వచ్చి కాంప్రమైజ్గా అంటే నేను ఎందుకు కాంప్రమైజ్ అవుతాను మేడం చెప్పండి. ఒకసారి ఫోన్ చేస్తారా? చేయాలా మేడం? చేయండి, అడుగుదాం. ఎక్కడున్నావు? హలో, ఎక్కడున్నావు? మళ్ళీ చేయండి, ఆ ఫోన్ నుంచి చేయండి, బాగా వినిపిస్తుంది. పెద్ద ఫోన్. ఎక్కడున్నావు? అవునా, నువ్వు పెళ్లి చేసుకొని ఎన్ని రోజులు అవుతుంది? కాదు, నువ్వు నన్ను ఇష్టపెట్టి దాన్ని చేసుకోవడం ఏంది?
4 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నారా లేకపోతే ఎప్పుడు మాట్లాడారు? రోజు మాట్లాడుతున్నాడు, నెంబర్ ట్రాకింగ్ చేస్తున్నాడు, అన్నీ మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను షాప్ దగ్గర కూడా పోయినా మేడం, షాప్ దగ్గర కూడా కొట్టనికి పోయినారా? కొట్టినా కూడా మేడం నేను షాప్ దగ్గర ఒకరోజు పైసలు ఇవ్వమంటే ఇవ్వలేదు మేడం. నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్తా అంటే డబ్బులు ఇవ్వలే మేడం. ఎంత బాధ అనిపించింది తెలుసా మేడం, అంత బాధ అనిపించింది, నాకైతే చనిపోవాలనిపించింది తెలుసా మేడం. ముందంతా ఫస్ట్లో అంతా బాగానే ఉండేవాడు మేడం. అదే మీ సిస్టర్ కూడా చెప్తుంది కదా, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు, అన్ని తెలిసే చేసుకున్నాడు మేడం. మీరు అన్నారా వాళ్ళ వదినతో ఎఫ్ఐఆర్ ఉంది అని? మీ అక్క చెప్తుంది. అతనితో అన్నారా మీరు? నేనేమనలే మేడం, అతనితో నేనేమనలేదు. అందరు ఊరు మొత్తం అనుకుంటారు మేడం, ఊరు మొత్తం అన్నగానే నాకు తెలియదమ్మా అని చెప్తాం మేడం. అదే మీరు అనుమానిస్తున్నారు, అనుమానం ఎక్కువ, అతనికి అదే నచ్చలేదు అంటుంది కదా మీ అక్క. మరి ఆమెతో బాగుంటాడు మేడం, నేను చెప్తున్నా కదా మేడం. వాళ్ళ పిల్లల్ని బాగా చూస్తాడు, ఆమెతో బాగుంటాడు మేడం, నేను చెప్తున్నా కదా. అది మీకు నచ్చట్లేదా? నాకు నచ్చదు మేడం. ఊరు మొత్తం ఏమనుకుంటారు మేడం చెప్పండి, పెళ్ళం ఉన్నాక వదినతో ఎందుకు మాట్లాడతారు అనుకోరు చెప్పండి మేడం. అందరు ఆడలు వదిన అంటే తల్లితో సమానం కదా, నాతో అందరు అదే మాట్లాడతారు మేడం. అట్లా అనుకున్నా కూడా మీరు భార్యగా ఏం చెప్పాలి? వదిన అంటే తల్లితో సమానం, మాట్లాడితే తప్పేముంది అని ఒక మాట భార్యగా మీరు చెప్పాలి కదా. నేను అంటే కూడా వాళ్ళు అట్లనే అంటారు మేడం, నీకేం తెలుసా, నువ్వు పిచ్చిదానివి, నీకేం తెలియదు, వాళ్ళంతా ఏం చేస్తారో తెలుసా నీకు అని అంటారు. అంటే వాళ్ళందరి మాటలని మీరు ఆయన అనుమానించారా? అనుమానం ఏమించలే మేడం నేను, వాడు అట్లా చేసిండు మేడం నన్ను మొత్తము. సరే ఒకసారి ఫోన్ చేయండి చూద్దాం, మాట్లాడండి, మీ బాధని చెప్పండి ఆయనతోటి. ఇది మీరు అన్నారు కదా వాళ్ళ వదినతో ఉంది అని, మీరు ఏమైనా చూసారా? మరి ఎఫ్ఐఆర్ ఉంది అన్నారు, ఏమైనా చూడడం కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కానీ చూశాను మేడం. ఏం చూసారు? మంచిగా ఆయనతో పడుకున్నప్పుడు చూశాను మేడం. ఎక్కడ? మీ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో మేడం. మీ వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడా? వాళ్ళు మా ఇంటి పక్కకు ఉన్నప్పుడు. మీరు అప్పుడు అడగలేదా మరి అలా చూసినప్పుడు? నేను అడిగితేనే నాతో గొడవ పెట్టుకున్నారు మేడం. సమీర్ భయ్య, నా కేసు 7 వరకు వచ్చింది ఆయన. నా కేసు 7 వరకు వచ్చింది, నా ఫేవర్లో వచ్చింది కరెక్టే అని. వాడిని అరెస్ట్ చేస్తలేరు ఏందన్న? అరెస్ట్ చేయలేదన్నా, నేను నిన్ననే పోయేసి వచ్చిన. వాళ్ళకి సమాళ్ళు వస్తాయి, అరెస్ట్ చేసేది లేదు, వాడు బెయిల్ తీసుకున్నాడు అని చెప్తారు మేడం వాళ్ళు, సౌరనగర్ మేడం. సరే అమ్మాయి. అతన్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారా మీరు? అరెస్ట్ చేస్తా అని చెప్పారు మేడం, వాళ్ళే చెప్పారు. వాడు బెయిల్ తీసుకొని వచ్చిందని చెప్పింది మేడం నాకు. ఇప్పుడు ఈయనేమంటున్నారు? లాయరు కనుక్కుంటాడంట ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. వాడు బెయిల్ తీసుకొని వచ్చిందని చెప్తున్నారు లాయర్ కూడా. ఒక మాట అడిగినా మిమ్మల్ని, మీరు మీ ఆయన కావాలి అంటున్నారు, మీ ఆయన అంటే ఇష్టం అంటున్నారు, ఇష్టంగా పెళ్లి చేసుకున్నా అంటున్నారు. ఇన్ని ఉన్నప్పుడు ఆయన మీద ఇట్లా కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన పరువు తీయాలి అనుకుంటే మళ్ళీ వస్తాడా మీ దగ్గరికి? ఆయన రావాలనే కదా మేడం. రావాలంటే ఇలా కేసులు పెడితే ఎలా వస్తాడు? నేను ఆయన కేసు పెడితే వస్తాడని పెట్టాను మేడం. ఆయన కేసు పెడితే నా దగ్గర కంపల్సరీగా వస్తాడని పెట్టాను, అదే నమ్మకంతో పెట్టాను మేడం. మేము ఎలా వస్తాడు కేసు పెడితే చెప్పండి? కేసు పెడితే ఆయన భయపడి వస్తాడేమో అనేసి అనుకున్నాం మేడం. భయపడి వస్తాడేమో అనుకుంటున్నారా? మీ దగ్గరకు వచ్చి మాట్లాడారా కేసు పెట్టాక? కేసు ఎన్నికి తీసుకో, కేసు ఎన్నికి తీసుకో, నేను వచ్చి ఉంటా అది ఇదని అంటున్నాడు మేడం, ఇప్పుడు కూడా అంటున్నాడు. మరి ఎందుకు ఎన్నికి తీసుకోవట్లేదు? నేను ఎన్నికి ఎందుకు తీసుకుంటలేను అంటే ప్రాపర్టీస్ మొత్తం వాళ్ళ అమ్మ పేరు మీద చేసిండు, నాకేం పెడతలేడు అని ఒక్క బాధతో నేను పెట్టాను మేడం. ఆయన ఇప్పుడు రాడు మేడం, ఆయన రాడని నాకు తెలుసు మేడం. ఆయన రాడని మీకు తెలిసిపోయింది మేడం, అందుకని కేసు పెట్టారు. ఆయన కేసు అందుకే పెట్టాను మేడం. నేను ఎన్నిసార్లు చెప్పాను తెలుసా మేడం, రండి అంటే రాలేదు. సో ఇప్పుడు మీరు అంటున్నారు నా పేరు మీద ప్రాపర్టీస్ పెట్టట్లేదు, అన్ని వాళ్ళ అమ్మ మీద పెట్టినారు అని. వాళ్ళ అన్న వదిన మీద పెట్టినారు అంటున్నారు. మరి ఇప్పుడు మీకు ప్రాపర్టీస్ కావాలా లేకపోతే హస్బెండ్ కావాలా? హస్బెండ్ కావాలి మేడం, హస్బెండ్ కావాలి. ఆయన వస్తలేడు మేడం, ఆ పిల్లని ఇచ్చిపెట్టి రాడంట, ఆ పిల్లని వదిలిపెట్టి రాడంట. మరి కేసులు ఆయన జైలు పోయి కూర్చుంటాడంట కానీ ఆయన వదిలిపెట్టి రాడంట. మరి మీ గురించి ఏం ఆలోచించలేదా ఆయన? ఆలోచిస్తలేడు మేడం.
మీరు అడగలేదా నా గురించి ఏం ఆలోచించా అంటే ఆలోచించి ఉండు, నువ్వు ఉండు, నీకు ఒక పోర్షన్ ఇచ్చినా కదా, ఒక పోర్షన్లు ఉండు అంటున్నాడు మేడం. మీకు అదే చాలా అంటున్నాడు మేడం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు కేసు కానీ మీ వారి విషయంలో కానీ, ఒకవేళ ఇప్పుడు మీడియాకు సంప్రదించారు ఇట్లా న్యాయం కావాలి అని, మీకు ఫైనల్గా ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? నాకు ఆయన వచ్చి ఉండాలి మేడం, నా దగ్గర మీతో ఉండాలి, నాతో ఉండాలి. మరి మిమ్మల్ని కొట్టాడు, తిట్టాడు, ఏమేమో చేశారు, ఏమంటారు చేవేవో అంటున్నారు, చేతబడులు చేశారు, మా ఇంటికి పంపించేశారు, నా బంగారం అంతా లాక్కున్నారు అంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు? అంటే మిమ్మల్ని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, మరి ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? నా భర్త నాకు కావాలని కోరుకుంటున్నా మేడం, అంతే. ఇన్ని చేసినా మీ వారు మీకు కావాల్సిందే? అంతే, కావాల్సిందే మేడం. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళినా అదే ఫైట్ చేస్తారా? అదే ఫైట్ చేస్తాం మేడం. ఇప్పుడు రేపు వచ్చి సరే నేను నీతోనే ఉంటాయి, కేసు వెనక్కి తీసుకోమంటే తీసుకుంటారా? నేను వెనక్కి తీసుకోను మేడం, కేసు వెనక్కి తీసుకోను. ఎందుకంటే వాడు నన్ను చాలా టార్చర్ పెట్టిండు మేడం. కేసు వెనక వాడు వచ్చి నా దగ్గర ఉండాలి మేడం, ఆ పిల్లని వదిలేయాలి మేడం. అది ఆ పిల్లని వదిలేసి వచ్చి ఉంటే నేను ఉంటాం మేడం. ఫైనల్గా అమ్మాయిని వదిలేసి మీతోనే ఉండాలి. మరి అమ్మాయి జీవితం మీలాగే ఒక అమ్మాయి కదా? నాలాగా ఒక అమ్మాయి కరెక్టే మేడం. ఆ పిల్లకి తెలియదా మేడం? చెప్పండి, ఆ పిల్లకి తెలియదా? పెళ్ళి అయిందని తెలియదా? నేను పెళ్ళి అయి పిచ్చిదాన్ని లేచిపోయినని చెప్పుకొని వచ్చింది మేడం. వాళ్ళు ఎంత బాధ అనిపిస్తుంది మేడం. పిచ్చిదాన్ని వెళ్ళిపోయినని చెప్పిరంట మేడం. అందుకని అమ్మాయి పెళ్లి చేసుకుందంట మేడం. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి 4 ఏళ్ళు అవుతుందా? అవుతుంది మేడం. వాళ్ళకి కూడా పిల్లలు లేరు కదా మేడం. అసలు సమస్య ఏంటి? ఎవరికి ఉంది సమస్య? ఇప్పుడు మీకు పిల్లలు లేరు, అక్కడ వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు లేరు అందుకే ఇంకో పెళ్లి చేసుకున్నాను అని మీ అక్క కూడా చెప్తా ఉంది. అసలు ఎవరికి సమస్య ఉంది? మీకా? పిల్లలు లేనిది పిల్లలు పుట్టారని సమస్య ఉండేది మీకా లేకపోతే మీ వారికా? ఇద్దరికి ఉంది మేడం సమస్య. ఇద్దరికి ఉంది. చూయించుకున్నారా డాక్టర్స్ దగ్గర? చూయించుకున్నాం. ఏం చెప్పారు డాక్టర్స్? కారని చెప్పారు మేడం. ఆయన కారని చెప్పి నాకు కారని చెప్పారు. మరి పిల్లలు లేనప్పుడు దత్తకు తీసుకుందామని చెప్పలేదా? తీసుకుందామని చెప్పి మేడం లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ వాళ్ళ అన్న కూతురు పెళ్ళైంది మేడం. ఆ రోజు మా ఆడపడుచులు అందరూ మాట్లాడారు మేడం. ఒక బాబుని తెచ్చుకొని చదువుకుంటే చదువుకుంటా అన్నాడు మేడం. వాళ్ళు అంత ముందుగా పెళ్లి చేసుకున్నాడు మేడం. సాక్కుంటానని చెప్పక ముందు పెళ్లి చేసుకున్నాడు మేడం. సాక్కుంటా అని చెప్పాడు మేడం వాళ్ళ అన్న కూతురు పెళ్ళినప్పుడు. వాళ్ళు అంత ముందుగా పెళ్లి చేసుకున్నాడు మేడం. మీకు అప్పటి వరకు తెలియదు? నాకు తెలియదు మేడం. మీకు ఎందుకు పెళ్ళి అయిపోయినాకనే గొడవ అయింది మేడం. నాకు మా తోటికోడలికి గొడవ అయి నన్ను కొట్టి పంపించారు మేడం. ఎందుకు గొడవ అయింది అక్కడ? ఇట్లనే నాకు అనుమానం వచ్చింది మేడం. అనుమానం వచ్చి అడిగారా? అనుమానం వచ్చి అడిగాను మేడం. తెల్లని దాకా పోతున్నావు, ఎక్కడ పోతున్నావు అని అడిగితే నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిండు మేడం. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు? అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను మేడం. ఎన్నేళ్ళు ఉన్నారు మీ ఇంట్లో అక్కడ? నేను 1.5 years ఉన్నా మేడం మా ఇంట్లో. అక్కడే ఉండిపోయారు. రాలేదా మీకోసం మీ వారు? రాలేదు మేడం. అసలు రాలేదు మేడం. ఫోన్ చేసేవారా అక్కడ ఉన్నప్పుడు? ఫోన్ చేయకపోయేది మేడం. ఫోన్ కూడా లేదు. మీరు చేసేవాళ్ళ మరి ఫోన్? నేను చేస్తే కూడా లిఫ్ట్ చేయకపోయేది మేడం. వెళ్ళి చూద్దాము ఎందుకు ఇన్ని రోజులైనా రాలేదా అనిపించలేదా మీకు? నేను పోయినా కానీ తాళాలు వేసుకొని పోయారు మేడం. ఇంటికి తాళాలు వేసుకొని పోయినారు. మీకు చెప్పలేదు? నాకు చెప్పలేదు మేడం. ఇప్పుడు మీ హస్బెండ్ వచ్చి మీ దగ్గరికి నీకు ప్రాపర్టీస్ ఇచ్చేస్తాను, నేను నీతో ఉండను, ఆ అమ్మాయితోనే ఉంటానంటే ఏం చేస్తారు? ప్రాపర్టీస్ ఎందుకు మేడం? ప్రాపర్టీ ఏం చేసుకోవాలి మేడం? ఆయన లేనిది నేను చెప్పాను. నేను నోము పట్టుకున్నాను, నోముకుంటా మేడం. ప్రాపర్టీస్ వద్దు, ఆయన కావాలి మేడం. ఒకవేళ ఆయన ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా అన్యాయం జరుగుతుంది, ప్రాపర్టీస్ కూడా ఏమి ఇయ్యడంటే మేడం నాకు అడిగినాము. ఒకవేళ ఇప్పుడు వచ్చి కేసు అవుతుంది, ఇది పెద్ద కేసు మీరు పెట్టింది, ఏమంటారు ఇవన్నీ హింస మహిళ ఏమంటారు 498, 506 ఇవన్నీ కూడా గృహహింస కేసులు ఇవన్నీ కూడా. మరి ఇలాంటి కేసులు పెట్టినప్పుడు అతనికి పెద్ద శిక్షే పడుతుంది నిరూపిస్తే. కాంప్రమైజ్ గా అంటున్నా, ఆమెను వదిలిపెట్టి వస్తానని అంటలేడు మేడం. ఒకవేళ ఆమెను వదిలిపెట్టేసి ఆమెకి ప్రాపర్టీస్ ఇచ్చేసి ఆయన మీతో వస్తానంటే? ప్రాపర్టీస్ మొత్తం ఆమెకే ఇస్తాడంట మేడం. అదే మరి ఇప్పుడు అమ్మాయి అన్యాయం అయిపోతుంది, పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తప్పో ఒప్పో. ఒకవేళ ఆమెకు ప్రాపర్టీస్ ఇచ్చేసి ఆమె బతకడానికి ఆయన మీతో వస్తే రాని మేడం. నేను వద్దంటలేను కదా మేడం. ప్రాపర్టీస్ ఏమొద్దా అప్పుడు? ప్రాపర్టీస్ ఏమొద్దు, ఉన్న ఇల్లు ఒకటి చాలు మేడం నాకు. ఆయన వస్తే చాలు. కేసు వెనక్కి తీసుకుంటారా అప్పుడు? తీసుకుంటాం మేడం. కలిసి ఉంటారు ఆయనతోటి, కానీ ఆ అమ్మాయి మాత్రం వద్దు. ఎనీవేస్ ఓకే అండి, మీ సమస్య అయితే విన్నాము. చూద్దాం మరి ఎంతవరకు మీకు న్యాయం జరుగుతుంది ఏంటి అనేది. మనం టీవీలో కూడా పెడతాం కాబట్టి 10 మందికి తెలుస్తుంది, ఆయన గురించి కూడా తెలుస్తుంది. మీరు అదే కదా అడగాలి, ఏమంటారు జరగాలి అనుకుంటున్నారు. ఆయన గురించి 10 మందికి తెలియాలి, నా తప్పు ఏం లేదు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వరకు రావడం జరిగింది. సో కాబట్టి మీరు అనుకున్నట్టుగానే మీకు న్యాయం జరగాలని మీరు కూడా కేసు గురించి ఆలోచించుకోండి. అండ్ ఆల్సో మీ ఆయనతో మాట్లాడి ఈ సమస్యను ఒక పరిష్కారం చేసుకోండి.
మా ఆడియన్స్కి కూడా మీ సమస్య ఏంటో అర్థం ఆయన అంటున్నాడు మేడం, నేను ఏ జైలుకైనా పోయేసి వస్తానని అంటున్నాడు మేడం. కానీ ఆమె ఆ పిల్లని మాత్రం వదలని అంటున్నాడు మేడం. ఎవడో అమ్మాయే కావాలంటున్నారు, మీరు మాత్రం వద్దు అంటున్నారు. ఆ అమ్మాయి ఏమన్నా ఈయనకేమన్నా చేసి ఉంటుందా? అంటే చేతబడి ఇవన్నీ అంటున్నారు కదా, ఇలాంటివన్నీ ఏమన్నా చేసిండొచ్చు మేడం. చేసింది కాబట్టి ఆమె సైడ్ ఉంటున్నాడు. చేతబడి చేస్తే ఒక మనిషి అటువైపు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు మేడం. మరి చూపించలేదా? మీ ఆయనకు చెప్పలేదా ఇలాగా? నీకు కూడా ఏమన్నా చెడు చెప్పినా మేడం, చెప్పినా కానీ ఆయన వినడు మేడం. ఇంకా నేనే చేసిన అని చెప్తాడు మేడం. మీరే ఆయనకి ఏదో చేశారు? నేను చేసిన అని చెప్తాడు మేడం. ఆయన నాకు చేసింది అందరూ ఊరు మొత్తం చెప్తారు మేడం. ఊరు మొత్తం చెప్తారు మేడం, ఊర్లో అందరూ చెప్తారు ఆయన మీకు ఏదో చేసినట్టుగా. అదే ఇందాక కూడా మీ అక్క చెప్పింది కదా, ప్రాణాలు బతకడమే ఎక్కువ అన్నట్టు. ఎలా తెలుసా మేడం? ఇట్లా స్పూన్తో నీళ్ళు పోసింది మేడం నాకు. మొత్తం నోరంతా ఇదంతా ఇవన్నీ మచ్చలు అవే మేడం. ఆ చేతికున్నవన్నీ అవేనా? అవే మచ్చలు మేడం. కొట్టిండవా లేకపోతే మచ్చలు మేడం, మొత్తం పాము మచ్చలాగా వచ్చేసినాయి మేడం. మొత్తం నోరు కూడా ఒప్పుకోలేదు మేడం. స్ట్రా పెట్టి నీళ్ళు పోసింది మేడం. ఏదో అలా జరిగినప్పుడు చేతబడి చేసినప్పుడు మేడం. మరి ఏం చేశారు అప్పుడు మీ అమ్మ వాళ్ళు? చెరువుగట్ట దగ్గర వేసుకొని ఉన్నారు మేడం. చెరువుగట్ట దగ్గర వేసుకొని 41 రోజు ఉన్నాక అప్పుడు వచ్చిన మేడం. అక్కడ గుడి దగ్గర ఉన్నప్పుడు ఈ కళాలు వేసిరు మేడం. ఆడే గుడి దగ్గర ఉండి తగ్గించుకొని వచ్చా మేడం. ఏ గుడి? చెరువుగట్టు. ఎక్కడ అది? ఇక్కడ నల్లగొండ దగ్గర చెరువుగట్టు ఉంది మేడం. అక్కడ చెరువుగట్టు. ఓకే. ఏ దేవాలయం అండి? శివాలయం. శివాలయంలో 41 రోజులు ఉన్నారు. 41 రోజులు ఉన్నాం. అంటే అక్కడ ఏమన్నా పూజలు అలాంటివి చేయించుకున్నారా? మేడం. ఏం రోజు పొద్దున సాయంత్రం గుండంలో స్నానం చేసి 41 ప్రదక్షిణాలు తిరగాలి మేడం. మీరు తిరిగారా? బాగలేకపోయినా తిరిగాను మేడం. అంటే ఏమన్నా పూజలు అలాంటివి చేయించుకున్నారా? అంటే మీకు ఇలా జరిగింది అన్నప్పుడు గుళ్ళో ఏమన్నా పూజలు చేయించుకున్నారా? అక్కడ పాదాల దగ్గర పండబెట్టుకొని గుమ్మడికాయలు అవన్నీ పెట్టి తిప్పేసి అవన్నీ చేసిరు మేడం. అప్పుడు ఎవరు మీ ఆయన కానీ ఎవరు రాలేదా? అప్పుడు మా ఆయన వచ్చి వదిలేసి వచ్చేసి మేడం. 41 రోజులు మా అమ్మ ఉంది మేడం నన్ను పట్టుకొని. గుళ్ళో మీ అమ్మ ఉంది? మీ అమ్మ మీరు అంతే? మీ అమ్మమ్మ గారు మీరు ముగ్గురు ఉన్నారు. మళ్ళీ తీసుకొచ్చే రోజు ఆయన వచ్చిండు మేడం. తీసుకొచ్చే రోజు వచ్చినాడా? వచ్చిండు. తీసుకుపోయే రోజు వచ్చిండు, తీసుకొని వదిలేసి వచ్చిండు. మళ్ళీ తీసుకొచ్చే రోజు తీసుకొచ్చిండు, కానీ మళ్ళీ తర్వాత మొత్తం ఇట్లనే టార్చర్ పెట్టిండు మేడం. టార్చర్ అంటే ఎలాంటిది? ఏం చేశారు? మొత్తం ఇదే టార్చర్. ఆయన పిల్లలు గారు నాకు వద్దు, నువ్వు వద్దు అని అప్పటి నుంచి అదే మాట పెట్టిండు మేడం. మీకు ఇలా జరిగిన తర్వాతే టార్చర్ మొదలైంది? జరగక ముందుకే మేడం, వాళ్ళ వదిన నేర్పించిన మాటలకు. మీరు అనుకున్నట్టుగా న్యాయం అయితే జరగాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆలోచించుకోండి, భవిష్యత్తు అనేది మీదైనా భవిష్యత్తే, ఆయనదైనా భవిష్యత్తే, ఆయన నమ్ముకొని వచ్చిన అమ్మాయిది కూడా భవిష్యత్తే. కాబట్టి ఒకసారి మీరంతా ఆలోచించుకోండి. పోలీసులను కూడా మంచిగా సంప్రదించండి, లాయర్లతో మాట్లాడండి, సలహాలు తీసుకోండి. మీ సమస్య అయితే మా స్టూడియో వరకు వచ్చినందుకు మీకు కూడా న్యాయం జరగాలని అతను కూడా ఆలోచిస్తాడని అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.